హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నోవోకేన్ ఇదొక యాక్షన్ కామెడీ మూవీ. లాస్ట్ మంత్ అమెరికాలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. 18 మిలియన్ యూఎస్డీతో తీస్తే 32 మిలియన్ యూఎస్డీ కలెక్ట్ చేసింది. నోవోకేన్ అంటే ఒక డ్రగ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక మత్తు పదార్థం అనుకోవచ్చు. ప్రెసెంట్ ఈ మూవీ హెచ్డి ప్రింట్ వచ్చేసింది. ఫారిన్ కంట్రీస్లో విఓడిలో రిలీజ్ అయింది. ఎక్కడ ఎలా చూడాలనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. జాక్ క్వైడ్ ఈయన ద బాయ్ సిరీస్లో ఉంటాడు అండ్ రీసెంట్గా కంపానియన్ అని ఒక మూవీ వచ్చింది. మనం రివ్యూ కూడా చేస్తాం. ఆ మూవీలో కూడా మెయిన్ లీడ్గా చేస్తాడు. సో ఇప్పుడు ఈ నోవోకేన్ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, మన టైం ఈ మూవీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒక్కసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. మనం మోస్ట్లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీ రివ్యూస్ ఇస్తూనే ఉంటాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో పేరు నీతన్. అతనికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. అదేంటంటే అతనికి ఫిజికల్గా అసలు నొప్పి అనేది ఉండదు. అదేంటంటే ఏదైనా తగిలినా ఎవరైనా కొట్టినా అతనికి నొప్పి అనేది అసలు అనిపించదు గైస్. సో అలాంటి మన హీరో గర్ల్ ఫ్రెండ్ని కొందరు కిడ్నాప్ చేస్తారు. సో ఇప్పుడు మన హీరో తన గర్ల్ ఫ్రెండ్ని ఎలా రెస్క్యూ చేశాడు, రెస్క్యూ చేసి ఎలా తిరిగి తీసుకొచ్చాడు అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నాకైతే నచ్చింది మామ. కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్ని జానర్స్ని ఎక్కడ ఏది ఎంత కావాలో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు అనిపించింది. నాకైతే స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ కూడా బోరింగ్గా అనిపించలేదు. మెయిన్ క్యారెక్టర్ నీతన్, అతని క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఆ ఫిజికలీ పెయిన్ తెలియదు అనే కాన్సెప్ట్ మూవీ స్టార్టింగ్లో ఫేక్గా అనిపించిన మూవీ మొత్తం కంప్లీట్ చేశాక, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్తో నా ఒపీనియన్ మొత్తాన్ని చేంజ్ చేసేసారు. రన్ టైం 1 hour 50 minutes ఉంటుంది గైస్. జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద హాలీవుడ్ మూవీస్తో కంపేర్ చేస్తే రన్ టైం తక్కువే ఉంటుంది. 90% ఆఫ్ ద మూవీ ఎక్కడ కూడా బోరింగ్గా అనిపించదు. జస్ట్ స్టార్టింగ్ లో కొంచెం రొమాంటిక్ సీన్స్ దగ్గర తప్ప మిగిలిన మూవీ ఎక్కడ కూడా బోరింగ్ గా అనిపించలేదు గైస్. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, బట్ ఫుల్లీ నాన్ స్టాప్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఉన్నాయి ఒక 3-4 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అవి బాగున్నాయి, బ్రూటల్ గా ఉన్నాయి, బట్ నాన్ స్టాప్ యాక్షన్ మూవీ అయితే అస్సలు కాదు గైస్. ఓవరాల్ గా మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ వర్త్ వాచింగ్ మూవీ. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో అయితే అసలు రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి, అవి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు ఈ మూవీ ఎలా చూడాలంటే, ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి గైస్, ఇక్కడ మెసేజ్ చేయండి. ఫ్రీగా ఎలా చూడాలో నేను చెప్తాను. సో ఇది గైస్ నోవోకేన్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.